దేశంలో సిచ్యువేషన్ ఏంటో? దేశంలో అయితే ఖచ్చితంగా ఈసారి ఇండియా గఠబంధన్ ఈస్ కమింగ్ టు పవర్. దేశంలో ప్రజలకు అర్థమైంది మోడీ ఇదంతా డ్రామా, మోడీ నిజంగా వాస్తవంగా ప్రజలకి ఏం చెయ్యట్లేదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. చాలా చోట్లలో కూడా ఏదైతే ₹1,00,000 మేము ఇస్తాం ప్రతి మహిళకు అని ఇండియా గఠబంధన్ వాళ్ళు చెప్తున్నారో దాని మీద ఎక్కువ అట్రాక్ట్ అయినారు. బీహార్లో ఏదైతే తేజస్వి యాదవ్ ఉద్యోగాలు ఇచ్చి చూపెట్టాడో అక్కడ బీహార్లో ఉన్నారు. మహారాష్ట్రలో శివసేనను విడగొట్టడాన్ని, ఉద్ధవ్ ఠాక్రేను నకిలీ శివసేన అని అయితే అమిత్ షా పదే పదే చెప్పినాడో దాని మీద మహారాష్ట్రలో ఉక్రోషంగా ఉన్నారు. ఈనాడు ఎక్కడెక్కడైతే బీజేపీకి మ్యాక్సిమం సీట్లు గతంలో వచ్చినాయో ఈసారి రావాల్సి ఉన్నాయో ఆయా రాష్ట్రాలలో సర్వనాశనమైంది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్, బీహార్లో వైప్డ్ అవుట్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కు వచ్చినంత మంది జనాలు కానీ అంత ఇది కానీ వేరే రకంగా లేదు. ఎందుకంటే వాళ్ళు బీసీ నాయకులు అన్నారు. ఎట్లయితే అఖిలేష్ యాదవ్ ఏం చెప్తున్నాడు, తేజస్వి చేసా నౌకరీ అదియే అట్లా మేమిస్తామన్నాడు. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా పెట్టినాడు మోడీ. పరిపాలన అంతా తీసుకుపోయి కొంతమంది క్యాపిటలిస్టుల చేతిలో పెట్టినాడు అనేటువంటి వాదన ఈనాడు ప్రజలు నమ్ముతున్నారు. అది కాక నువ్వు నిజంగా ఈయన మోడీ చేస్తున్న వాదన ప్రజలందరూ బాగా అభివృద్ధిలోకి చెందారు అది ఇది అని అంటున్నాడు కదా. మరి ఇంకా 5 ఏళ్ల వరకు ఫ్రీ రేషన్ ఎందుకు ఇస్తా అన్నాడు? ఇప్పుడు ఎక్కడ నుంచి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కానీ నేషనల్ రిపోర్ట్స్ కానీ వస్తున్న దాన్ని బట్టి ప్రకారంగా ప్రతి 3 యువకులలో ఒక యువకుడు ఉద్యోగం లేకుండా ఉన్నాడు. దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ ద డే. సో దీనివల్లనే నిరుద్యోగులలో యువకులలో ప్రెడిక్షన్ లేదు కాంగ్రెస్ లీడర్ కాబట్టి చెప్తున్నారా మీరు? నేను కాంగ్రెస్ లీడర్ అయిన సంగతి నేను మర్చిపోతా. ఎప్పుడైనా తేడా కొట్టేలా ఉంది మీరు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మళ్ళీ మీకు సార్ తేడా కొడితే నేను సమాధానం చెప్తా సార్. నేను 2.5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పోతాను అన్నప్పుడు ఇట్లనే నన్ను అందరూ అపహాస్యం చేసినారు, ఇట్లనే మాట్లాడినారు. నేను ఉస్మానియాలో చదువుకునేటప్పుడు నేను ఎంట్రన్స్ రాసి వచ్చి అందరూ ఏమడుతుంటే సీట్ వస్తుందా రాదా అని అడిగితే ఏమో చూడాలి అది ఇది అని అందరూ. నేను ఎంట్రన్స్ రాసి వచ్చి నాకు సీట్ వస్తుందని చెప్పేవాడిని. నన్ను అందరూ అపహాస్యం చేసేటప్పుడు మాట్లాడేవాళ్ళు. తీరా లిస్టు పెడితే నాదే పేరు కనబడేది. తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారంటే అరే ఈ కొడుకు సరిగా ప్రిపేర్ అవుతారా దేంట్లోనే ఉంటే అన్నీ అబ్జర్వ్ చేసి మాట్లాడతాడని. మీరు చెప్పండి రఘు, మీరైతే సజీవ సాక్షి. నేను ఎప్పుడు చెప్పినా బీఆర్ఎస్ ఓడిపోద్దని. నిజానికి మధ్యలో బీజేపీ పైకి వచ్చేసి అసలు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. అయినా సరే నేను ఏ రకంగా అయితే అంచనా వేసినానో రేపు రాబో కాలంలో కూడా ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కాడు అని అంటారు మీరు, అంతేనా? 99.9% అయ్యే అవకాశాలు కనపడుతుంది. అందుకే మోడీ ముఖంలో భయం కనబడుతుంది, అమిత్ షా ముఖంలో భయం కనబడుతుంది. ఇప్పుడు చూడండి రాయబరేలీ విషయంలో మోడీ ఏం చేశాడు అంటే ఊహించినాడు ఏంటంటే రాహుల్ గాంధీ చాలా ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగినాడు ఈ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర వల్ల. అయితే రాహుల్ గాంధీని అమేధీలోనే ఒక మట్టు గట్టేసేసి ఇక నేను రాజకీయం చేస్తా, నేను నా ఇష్టం వచ్చినట్టు పోయి మాట్లాడతా అదా ఇదా అని అనుకున్నాడు. కానీ వాళ్ళు చాకచక్యంగా ఏం చేస్తున్నారు, పక్కకున్న రాయబరేలీకి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏమైంది, రాయబరేలీ అండ్ ఈజీ సీట్ ఫర్ రాహుల్ గాంధీ. తర్వాత ఇక్కడ పక్కకున్న రాయబరేలీలో ఒకవేళ రాహుల్ గాంధీ గెలుస్తుంటే దాని ప్రభావం పక్కకున్న అమేధి మీద పడుతుంది. సచ్చి పిరుగడు దుబ్బైన స్మృతి ఇరానీ గెలిచే అవకాశం లేదు. ఓకే విన్నారా? ఈ పరిస్థితి అట్లా ఉంది.